అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న అప్డేట్. అదేంటంటే రీసెంట్లీ మీలో చాలామంది మెసేజ్ చేశారు దీనికి సంబంధించి, అండ్ యూట్యూబ్ నుంచి కూడా నాకు ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే ఎవరో వేరే వాళ్ళు మన ఛానల్ నేమ్ని యూస్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీరు నా ఛానల్ని సెర్చ్ చేసినప్పుడు ఛానల్ కనిపించకపోవడము, అండ్ నాకు కూడా అల్గరిథంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి నేను ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. ఇప్పుడు మనము జస్ట్ మూన్షైన్ లవ్ టారో కాదు ఈ ఛానల్, ఇది శశి మూన్షైన్ టారో అనమాట. ఓకే, సో నా నేమ్ ఉంటుంది స్టార్టింగ్లో శశి మూన్షైన్ టారో. ఓకే, అండ్ నా పిక్ ఉంటుంది. సో అది ఉంటేనే అది మన ఛానల్ అనమాట, లేకపోతే నో. ఓకే, సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, పర్సనల్ రీడింగ్స్కి సంబంధించి నా అంతకు నేను ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వను. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, ఇంకా ఏదైనా అవ్వనివ్వండి, నా అంతకు నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వను. ఓకే, సో మీరు మెసేజ్ చేస్తేనే నేను రిప్లై ఇస్తాను, దానికి సంబంధించి పర్సనల్ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను. ఓకే, ప్రైజెస్ తక్కువ అయింది, సో మీరు ఇవాళ రీడింగ్ తీసుకోండి, ఇదంతా నేను చెప్పను. స్టార్టింగ్ నుంచి నేను అదే ప్రైస్ పెట్టాను పర్సనల్ రీడింగ్కి, అదే ఉంటుంది కూడా. ఇంతవరకు నేను ఏమీ చేంజ్ చేయలేదు దాంట్లో. ఓకే, ఒకవేళ చేంజ్ ఏమైనా చేసినా కూడా ఐ విల్ బి టెలింగ్ యూ. నేను మ్యాక్సిమం తీసుకునేది 2 పర్సనల్ రీడింగ్స్, అంతకుమించి ఎక్కువ తీసుకోను. కాబట్టి అంతే, నేను ఏ చేంజెస్ అనేది చేయలేదన్నమాట ఇప్పుడు వరకు. సో కాబట్టి ఎవరైనా వచ్చి లైక్ ప్రైస్ తగ్గింది ఇది అలా అని చెప్పేసి నాలాగా మెసేజ్ చేస్తే మాత్రం ఎవరు అమౌంట్ని ఎవరికి పే చేయకండి. ఓకే, సో నేను మీకు ఇదంతా అప్డేట్ చేయాలనుకున్నాను. సో జస్ట్ బీ కేర్ఫుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎనీవే, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది స్ట్రైట్ అవే రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, నౌ లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? ద ఎంపరర్. ఓకే, 6 of Pentacles, ఇన్కమింగ్ ఎనర్జీ వస్తున్నట్టుంది చూస్తుంటే. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఇది ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు యూ. ఇది మీ ఎనర్జీ అయితే చూపించట్లేదు, స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించి వస్తున్నట్లుంది. లెట్స్ సీ. 5 of Swords. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఐ విల్ బి రీడింగ్ ఇట్. అండ్ పర్సనల్ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో 8 of Cups అండ్ లాస్ట్ వన్ వచ్చేసి Queen of Swords అండ్ Page of Cups. ఓకే, మెసేజెస్ వచ్చేసి ఇవాళ మనకు ఇన్కమింగ్ ఎనర్జీ నుంచి చూపిస్తుంది. ఇన్కమింగ్ ఎనర్జీ అంటే ఏంటో మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత మీరు రీడింగ్ అనేది చూడొచ్చు. ఇన్కమింగ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మీ ఎనర్జీ కాకుండా మీకు అటాచ్ అయ్యి ఉన్న ఎనర్జీ అనమాట. అంటే మీ పర్సన్ గురించి అయి ఉండొచ్చు, మీరు ఎవరి గురించైనా స్పెసిఫిక్గా ఇప్పుడు ఆలోచిస్తూ ఉండిండొచ్చు, ఒక సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఉండిండొచ్చు అనమాట. సో దానికి సంబంధించి రీడింగ్ వస్తుంది. దట్ ఈస్ ఇన్కమింగ్ ఎనర్జీ అనమాట. ఓకే, మీ ఇన్కమింగ్ ఎనర్జీ కాదు, వేరే ఎనర్జీ అటాచ్డ్ టు యూ ఇన్కమింగ్ ఎనర్జీ వస్తుంది అని మీనింగ్ అనమాట. ఓకే, ఎనీవే, సో డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏం చూపిస్తుందంటే పేజ్ ఆఫ్ కప్స్తో లైక్ కొంతమంది లైక్ ఈ పర్సన్ మీతో చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నట్టు చూపిస్తుంది. అన్నెసరిగా ఏదో ఫైట్ అయితే అయింది, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా స్టబన్గా ఉండడము, మాటకు మాట అనుకోవడం ఉంటుంది చూడండి ఇలా. రైట్, మాట్లాడుకోవడము, అన్నెసరిగా ఆర్గ్యుమెంట్స్, సంథింగ్ ఇలాంటిది జరిగింది అని చూపిస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు యాక్ట్ చేసిన విధానం చాలా చాలా ఇమ్మెచ్యూర్ ఉంది అని చెప్పేసి, ఎమోషన్స్ని క్లియర్లీ హ్యాండిల్ చేయలేదు. జస్ట్ ఇంకా అసలు
ఒకవేళ మీరు కనుక ఈ పర్సన్కి ఏజ్లో పెద్ద, లేకపోతే లైక్ యూనో ఏదైనా సరే కొంచెం అలాంటి ఏదైనా డిఫరెన్స్ ఉంటే అది కూడా ఆలోచించకుండా అనమాట. సో అలాంటిది కూడా ఏది ఆలోచించకుండా డైరెక్ట్గా మాట్లాడేసి హర్ట్ చేయడము అన్నది ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో దీనివల్ల మీకు చాలా సఫకేటింగ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎలా అంటే అన్బ్రీతబుల్, లైక్ బాధ అనిపించినప్పుడు మనకు ఒక అనీజీ ఫీలింగ్ వస్తుంది, రైట్? అలాంటి ఫీలింగ్ కూడా అనిపించిండొచ్చు అనమాట. ఓకే, సో ఈ యాక్ట్ని సంబంధించి ఈ స్పెసిఫిక్ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ తెలుస్తుంది ఇక్కడ. సో ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి వీళ్ళు చేసింది ఏంటి అని అంటే, ఇక్కడ 6 of Pentacles. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవ రావడానికి రీజన్ ఈ నాట్ మిస్అండర్స్టాండింగ్ అయితే చూపించట్లేదు, ఇది ఇమ్మెచ్యూర్ బిహేవియరే. ఇది రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అని అంటే 6 of Pentaclesతో ఈ పర్సన్ మీకు ఎనర్జీని ఇవ్వకుండా, అంటే మీకు టైం ఇన్వెస్ట్ చేయకుండా, ఎఫర్ట్స్ అనేది మీ కనెక్షన్లో చూపించకుండా సంథింగ్ ఎల్స్ వాళ్ళ లైఫ్లో ఏదో వేరే సిచ్యువేషన్కో, వేరే థింగ్కో, లేకపోతే వేరే పర్సన్ సంథింగ్ ఇలా అనమాట. ఆల్టర్నేటివ్ మీరు కాకుండా వేరే సిచ్యువేషన్స్ దానికి ఎనర్జీ అనేది, ఎఫర్ట్స్ అనేది చూపించినట్లు ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. సో దానివల్ల మీరు హర్ట్ అయ్యి ఉండొచ్చు, మీరు వెయిట్ చేస్తూ ఉండిండొచ్చు చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మీతో ఎఫర్ట్స్ చూపిస్తారేమో అని చెప్పేసి. బట్ నెగ్లిజెన్స్ ఎక్కువ అయిపోయింది. నెగ్లెక్ట్ చేస్తూ ఉండడము, మీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడము, బట్ ఫైనలీ మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫెయిర్నెస్ అనేది కనిపించట్లేదు. ఈ ఫెయిర్నెస్ లేకపోవడం వల్ల ఓకే ఒక సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మాట్లాడుకోవడం అనమాట. ఇది నాకు నచ్చట్లేదు, ఇదే సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంటే ఐ వోంట్ బి దేర్, నాకు వద్దు అని చెప్పడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో బ్యాలెన్స్ అనేది క్లియర్లీ లేదు. ఓకే, అండ్ అది చెప్పినప్పుడు, అది చూపించినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఒకటి ఎప్పుడు లైక్ యూనో నేను కాన్వర్జేషన్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఇదే సిచ్యువేషన్ ఏంటి మాట్లాడడము, నాకు నచ్చలేదని వెరీ రూడ్ బిహేవియర్తో మీకు రెస్పాన్స్ ఇవ్వడము. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఇంకా ఏం చెప్పిండొచ్చు అంటే, మీతో ఉంటే సొసైటీలో లైక్ యూనో మాటలు అంటారు, సమ్ సార్ట్ ఆఫ్ మాట్లాడతారు, గాసిప్గా ఇదంతా ఉంటుంది. కాబట్టి ఐ కెనాట్ గివ్ యూ దట్ ఎనర్జీ. ఓకే, మీ మీద ఎఫర్ట్స్ చూపించలేము, కానీ మీరు అయితే లైఫ్లో ఉన్నా పర్లేదు, లేకున్నా ఇట్స్ ఓకే. బట్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్, లైక్ యూనో అందరి ముందు చెప్పుకోవడము, అందరు నా గురించి గొప్ప చెప్పుకోవడం అని ఈ పర్సన్ బిహేవ్ చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయడానికి, వేరే ఎనర్జీస్కి ఇవ్వడానికి రీజన్ ఏమై ఉంటుందంటే ద ఎంపరర్ ఇంకా ద క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఈధర్ వాళ్ళ పేరెంట్స్ వల్ల అయి ఉండొచ్చు. కొంతమందికి చాలా స్టబన్, లైక్ స్ట్రిక్ట్ పేరెంట్స్, అథారిటేటివ్ ఫిగర్లో ఉండడము, ఏదన్నా ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు మీకు ఎనర్జీని, మీ మీద ఎఫర్ట్స్ అనేది చూపించలేదు, వాళ్ళు వేరే దానిలోకి చూపించాలనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ పేరెంట్స్ అలా కాకపోతే ఒకటి సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ చూపిస్తుంది ఒకటి. వాళ్ళ వల్ల ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేయలేదు, అండ్ దీనివల్ల గొడవ జరగడం, దీనివల్ల పేజ్ ఆఫ్ కప్స్తో మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది ఇక్కడ చూపిస్తుంది. 8 of Cups అబ్రప్ట్గా, అంటే ఏం చెప్పకుండా అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట. ఓకే, సో ఈ టైంలో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే, మీ సిచ్యువేషన్ ఎలా ఉండిండొచ్చు అంటే మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం కూడా వాళ్ళు చేసిన పనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడకపోవడం కాకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీ నుంచి ఇలా మీతో బిహేవ్ చేసి వెళ్ళిపోవడం అన్నది ఇట్స్ కాజింగ్ యూ, మీకు చాలా సాడ్నెస్ని కాజ్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, వీళ్ళు అపాలజిటిక్గా కూడా ఫీల్ అవ్వట్లేదు యాక్చువల్లీ ఈ పర్సన్ ఎనర్జీ. ఒకవేళ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు వచ్చి అపాలజీ చేయాలి వాళ్ళ మాటలకి దానికి అని, సోఫార్ ఇక్కడైతే అది కూడా చూపించట్లేదు. వీళ్ళు నేను చేసింది కరెక్టే అన్న మైండ్ సెట్లో ఉన్నారనమాట. అది చేసినప్పటికీ కూడా ఇక్కడ హర్ట్ అయింది తెలిసి క్లియర్లీ ఉన్నప్పటికీ కూడా. లెట్స్ సీ మరి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీతో. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ ద కలెక్టివ్, వాట్ డూ దే నీడ్ టు నో. ఒకవేళ మీరు కనుక అనుకుంటుంటే ఈ పర్సన్ వచ్చి మీతో మాట్లాడతారా, ఈ స్టబర్నెస్ని తగ్గించుకుంటారా, వాళ్ళు చేసిన బిహేవియర్ని మార్చుకుంటారా అని చూస్తుంటే కనుక
దానికి సంబంధించి రీడింగ్ వస్తున్నట్లుంది. లెట్స్ సీ. సో ఫార్ మనకి సిచ్యువేషన్ చూపించింది, ఇంకా వాళ్ళ యాక్షన్ అలాంటిది ఏం చూపించలేదు. టెంపరెన్స్, పేజ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of wands. ఎస్, ఓకే. ఈరోజు రీడింగ్లో ఒక క్లియర్ మెసేజ్ ఏంటి అని అంటే, ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది ఇక్కడ. ఎస్, కమ్యూనికేషన్ తొందరలో వస్తుంది మీకు ఈ స్పెసిఫిక్ పర్సన్ నుంచి. ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళు ఈ బర్డన్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీని, ఇల్యూజన్లో ఉండడము, మీతో బిహేవ్ చేసిన విధానాన్ని ఆలోచించడము, ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి ఈ బర్డన్ అనేది రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే, బర్డన్ అనేది రిలీజ్ చేసేసి మీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ఉంది. అదొకటే కాదు, కమ్యూనికేట్ చేయడము యాజ్ ఇక్కడ మనము ఓవరాల్ ఎనర్జీ చూసినప్పుడు మనకి పేజ్ ఆఫ్ కప్స్ వాళ్ళ ఇమ్మెచ్యూర్ బిహేవియర్కి. ఓకే, ఐ ఫీల్ లైక్ ఇక్కడ ఎంపరర్ కార్డ్తో ఇంకా పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 5 of swords మనకి ఈ కార్డ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది రీడింగ్లో మోస్ట్లీ, రైట్? సో దీన్ని బట్టి నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ బిహేవియరే ఇలాంటిది, లైక్ ఎవ్రీ టైమ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ మనకి రీడింగ్స్లో ఎక్కువ వస్తుంది. అది వీళ్ళు ఇలా బిహేవ్ చేయడము, మళ్ళీ తర్వాత సారీ చెప్పడం, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. సో దెర్ ఈజ్ నో పర్మనెంట్ అనేది లేనట్లు చూపిస్తుంది నాకు స్పెసిఫిక్గా ఎవరైతే ఇవాళ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి. ఓకే, ఇది కనెక్ట్ అవుతుందో ఈ రీడింగ్. సో 8 of wandsతో ఈ పర్సన్ మీతో మాట్లాడాలి. ఇట్ ఈస్ కమింగ్ వెరీ ఫాస్ట్. అది కూడా ఎందుకు అని అంటే, వీళ్ళు పీస్ఫుల్గా లేరు వీళ్ళు బిహేవ్ చేసిన దానికి. కాబట్టి ఆ రీయూనియన్ అంటే నేను ఎవ్రీబడి హ్యాస్ సపరేట్ అంటే మళ్ళీ మాట్లాడి అంత నార్మల్ చేసేసేయాలి అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, అపాలజీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ అగైన్ మిమ్మల్ని వచ్చి అపాలజీ మీకు సారీ చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలనుకున్న ఇమ్మెచ్యూర్ బిహేవియరే వస్తుంది. కానీ ఈ పర్సన్ మైండ్ సెట్ ఎలా అంటే, వీళ్ళు చాలా గ్రేట్, వీళ్ళు చాలా ప్రాక్టికల్, వీళ్ళకి తెలుసు వీళ్ళు మాట్లాడేది, వీళ్ళు చేసిన పని కరెక్ట్ అన్నట్లు ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇట్. ఈ పర్సన్కి అది కరెక్ట్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారు అనేది చూడలేకపోవడం అనమాట. ఓకే, సో సారీ చెప్పడానికి వచ్చినా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే వస్తున్నారు సారీ చెప్పడానికి. బట్ అగైన్ ఇన్ ద ఎంపరర్ ఎనర్జీ అనమాట. అంటే చాలా స్టబన్, చాలా అథారిటేటివ్ ఫిగర్ ఎనర్జీలోనే వస్తున్నారనమాట. సో నేనేమంటానంటే, ఇది పర్మనెంట్ సారీ అయితే కాదు నాకు రీడింగ్లో కనిపించినంత వరకు. జస్ట్ ఊరికే ఇంకా చెప్పాలి అన్న దాంతో వాళ్ళ మైండ్ వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి టెంపరెన్స్ కార్డ్తో అన్న దాంతో బ్యాలెన్స్ చేసుకొని వస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ బ్యాలెన్స్. అండ్ షఫ్లో నేను 7 of swords కూడా చూశాను, డిసెప్టివ్ టైప్ అనమాట. సో ఎస్, సారీ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అని అంటే, మీరు మీ లైఫ్ని కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంపరర్ కార్డ్తో మీరు ఏ పని చేస్తున్నారో ఫస్ట్ మీ వర్క్లో మీ మనీకి సంబంధించి, ఎందుకంటే 5 of Pentacles వెరీ లైక్ కొంచెం ప్రస్తుతానికి స్ట్రగుల్స్ నడుస్తూ ఉండొచ్చు. మనం రీడింగ్స్లో కూడా చూసాం రైట్ రీసెంట్లీ. మీరు దాన్ని బ్యాలెన్స్ చేయండి, దాని మీద ఫోకస్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళేది ఉంది, ఫ్రెండ్స్తో తిరగాలి, చిన్న చిన్న పార్టీస్, గెట్ టుగెదర్స్ అలా అంటే దాని మీద ఫోకస్ చేయండి. మీరు మీ ఓన్ లైఫ్ని క్రియేట్ చేయడంలో ఓకే దాంట్లో బిజీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. లెట్ దిస్ పర్సన్ బి. ఈ పర్సన్ బిహేవియర్ నాకు అంతగా చేంజ్ అవుతున్నట్టు నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, అంత పర్మనెంట్గా చేంజ్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఇట్స్ ఫర్ టైం బీయింగ్ అనమాట. మళ్ళీ ఒక 1 week తర్వాత మారడము, 2 weeks తర్వాత మారడము ఇలా అనమాట. అంటే అదే బిహేవియర్ డీప్ డౌన్ నుంచి చేంజ్ లాగా అనిపించట్లేదు. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కమ్యూనికేషన్ సారీ వస్తుంది ఈ సిచ్యువేషన్ నుంచి, బట్ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, ముందు మీరు మీ లైఫ్ని మీరు చూసుకోండి, మీ లైఫ్ని బ్యాలెన్స్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి, మనీ మీద ఫోకస్ చేయండి, చిన్న చిన్న థింగ్స్ మీకు హ్యాపీనెస్ని ఏవైతే ఇస్తున్నాయో దాని మీద ఫోకస్ చేయండి అని ఇక్కడ చెప్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. సో కాబట్టి ఈ రీడింగ్కి మనకు అఫర్మేషన్ ఏంటి అని అంటే, ఐ డిజైన్ మై ఓన్ లైఫ్ ఫస్ట్. ఓకే, ఐ డిజైన్ మై ఓన్ లైఫ్ ఫస్ట్. ముందు నా లైఫ్ని నేను డిజైన్ చేసుకుంటాను అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ ఎందుకంటే ఇక్కడ అన్ని మైనర్ ఆర్గన్ కూడా ఉంది, ఇది పెద్ద చేంజ్ అయితే కాదు. సో మళ్ళీ ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది రివర్స్. సో వాళ్ళు వచ్చినా కూడా మీరేంటంటే మీ పని మీరు చూసుకోండి, లైక్ నేను నా పని నేను చూసుకుంటాను అని చెప్పేసి ముందుకు వెళ్ళడం లాంటిదన్నమాట. ఓకే,
వీళ్ళు తిరిగి వస్తారు, 100% తిరిగి వస్తారు. ఈ పర్సన్ నేను ఈ రీడింగ్లో చూసి చెప్తున్నాను మీకు, వస్తారు ఈ పర్సన్, తిరిగి వచ్చి మాట్లాడతారు మీతో. స్ట్రెంగ్త్, లాస్ట్ వన్ మోర్ యూనివర్స్, 10 of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Cups. ఓకే, మళ్ళీ మనకు ఇది కొత్త వచ్చే మెసేజ్ అయితే కాదు, సేమ్ టు సేమ్ మెసేజ్ వస్తుంది. 4 of Cupsతో ఈ పర్సన్ ఒకటి తిరిగి రావడానికి, అపాలజీ చేయడానికి, మీకు సారీ చెప్పడానికి ఏంటనంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పాజిటివిటీ ఏదైనా ఉన్నా, ఎమోషన్కి సంబంధించి ఏదైనా ఉన్నా సాటిస్ఫాక్షన్గా లేరనమాట. ఓకే, అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది సినారియో. దానివల్ల మీ ఎనర్జీని తీసుకోవడం కోసము, ఆ పాజిటివ్నెస్ కోసము ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు దాన్ని ఎండ్ చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే, ఆ ప్యాటర్న్ గురించి ఇదే నడుస్తూ ఉంటే, మీరు గివింగ్ వాళ్ళు టేకింగ్, మీ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంది, ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మీరు ఎండ్ చేసేసేయండి. ఓకే, ఇది ఎండ్ చేయాలి. ఎందుకంటే ఇది మీ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుందంటే మీరు మళ్ళీ లైట్ తెచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళు డ్రైన్ చేయడము, మీరు ఎంటీ అవుతూనే ఉంటారు ఇస్తూ ఉంటే, రైట్? సో అందుకని మీరు దీన్ని ఎండ్ చేయాలి. ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది కదా, ఏదో ఒక చిన్న ఫ్రెండ్షిప్, లేకపోతే ఈ పర్సన్ మీతో బాగా మాట్లాడుతున్నారు, మీ ఇద్దరి మధ్యలో చిన్న కనెక్షను, ఇలాంటి దాన్ని పెట్టుకొని అదే ఊహించుకొని మీరు కంటిన్యూ అవుతూ ఉంటే ఆ పెయిన్ మీకు కాజ్ అవుతూ ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. కాబట్టి స్ట్రెంగ్త్ కార్డ్తో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండి, కంట్రోలింగ్గా ఉండి, ఏదైతే మీకు సర్వ్ చేయట్లేదో దాన్ని ఎండ్ చేసేయండి. స్పెషల్లీ నెగిటివ్ థింగ్ని మీకు బాగా అనిపించట్లేదు, మన ఎప్పుడు మనకు వస్తుంది దానికి సంబంధించిన ఆన్సర్, మన ఎమోషన్స్ చూపిస్తుంది. హ్యాపీనెస్ లేదు అని అనిపించిన వెంటనే అది ఎమోషన్స్లో, ఫీలింగ్స్లో రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ పర్సన్ వచ్చినా సరే, అపాలజీ చెప్పినా సరే, మీకు ఎక్కడైనా ఎంటీ అనిపించింది, సమ్ సార్ట్ ఆఫ్ నేనేమైనా లూజ్ అయిపోతున్నానా, నెగిటివ్గా ఏదైనా అనిపించిందంటే అంటే మీరు దాన్ని ఎండ్ చేయాలి అని అర్థం అనమాట. ఓకే, కొన్నిసార్లు మీకు నేను ఇంకొకటి చెప్తాను, హ్యాపీగా ఉన్నట్లు అనుకున్నా లోపల ఎక్కడో డీప్ డౌన్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫీలింగ్స్ని క్యాచ్ చేసి దాని ప్రకారంగా మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి. ఓకే, అంత ఈజీ కాదు. ఇక్కడ స్ట్రెంగ్త్ చూపిస్తుంది అని అంటే డెఫినెట్లీ కొంచెం మీకు బ్రేవ్నెస్ అవసరం అనమాట ఇలాంటిది ఎండ్ చేయడానికి. ఓకే, సో బ్రేవ్గా ఉండి ముందుకు వెళ్ళండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. అండ్ మీ అందరితో నేను ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను. అదేంటంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి, దీనికి సంబంధించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు నాకు. అదేంటి అని అంటే, చెప్పానో లేదో ఇంతకుముందు తెలియదు రీడింగ్స్లో, మీరు మేనిఫెస్టేషన్ ఏదైనా తొందరగా చేయాలి అని అనుకుంటున్నారనంటే, స్పెషల్లీ సెల్ఫ్కి సంబంధించి, అవతల పర్సన్కి సంబంధించి కాదు, మీకు సంబంధించి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు అని అంటే సాంగ్ వినండి. మీకు నచ్చిన సాంగ్, మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఏదైనా సాంగ్ ఉంటుంది, రైట్? మీకు మీరు కనెక్టింగ్గా ఫీల్ అవుతారు. ఆ సాంగ్ వినండి, లిరిక్స్ వినండి, ఫీల్ అవ్వండి అది జరుగుతున్నట్లు. మీరు చూడండి ఎంత తొందరగా మేనిఫెస్టేషన్ జరిగిపోతుందో. ఓకే, సో ఎలా చెప్పొచ్చు అంటే, మీరు పట్టుదలతో ఉండాలనుకుంటున్నారు, రెస్పాన్సిబిలిటీతో ఉండి హార్డ్ వర్కింగ్ నేచర్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి. నరసింహలో అదేదో సాంగ్ ఉంది కదా, ఎక్కువ తొలిమెట్టు సాంగ్, అది పెట్టుకొని ట్రై చేయండి. అయినో నేను చెప్పేటప్పుడు వియర్డ్ అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్, నేను ఎప్పటికైనా సరే ఈజీ వేసే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, అందుకని చెప్తున్నాను. సాంగ్ ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి సాంగ్ని విని ట్రై చేయండి, మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ మీకు సంబంధించేది, అదర్ పర్సన్కి సంబంధించి అయితే కాదు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. బీ బ్రేవ్, డోంట్ గివ్ అప్, స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయండి, పీస్ని మెయింటైన్ చేయండి. ఓకే, సో ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అండ్ గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఇప్పుడు శశి మూన్షైన్ టారో. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.